valuable work. The one who acts as the pillar of support and strength with clear vision and passion and entwined with novelty in all the activities of our school is our chairman, sir. His example is precious lamp on the square of each rich and poor pressures by get benefited. Yeah, of course, exactly, it's true. Well, now I would like to invite our respected chairman, sir, Mr. Gopichan Vempati. Please come on the stage to tell your valuable speech. Good evening, Ananda. So, 6 years completed. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మనం ఎదుగుతూనే ఉన్నాం. కొత్త ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం. పేరెంట్స్ నుంచి తోడ్పాటు కూడా అంతే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ టు కోడూర్. ఎందుకంటే అసలు స్కూల్ ఎలా నడపాలి అని నాకు నేర్పింది కోడూరే. ఫస్ట్ నేను చదివిన స్కూల్ని నేను టేక్ ఓవర్ చేయటం అండ్ టేక్ ఓవర్ చేసి ఇంత విజయవంతంగా 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి తోడ్పాటును అందించిన ప్రతి పేరెంట్కి మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే సంవత్సరం మనం కొత్తగా ఏంటంటే రెగ్యులర్గా పాఠాలు చెప్పడం కాకుండా కొత్తగా ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాన్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవడానికి మనం ఇందాక ఏవీ ప్రజెంట్ చేసామండి. ఈ ఏవీలో మన కోడూరు పిల్లలు ఏమేమి మిస్ అవుతున్నారో మీరు చూసారా? యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటేనండి, ఏ స్కూల్ అయినా నేను పదే చెప్పేదే, మనం ఏం చేస్తున్నామంటే స్కూల్లో క్లాస్ టాపర్స్ ఉంటారండి. ఒక 5-6 ఉంటారు, బాగా చదువుతారు. మీరు కార్పొరేట్ స్కూల్స్ చూసుకుంటే నారాయణ చైతన్య ఇలాంటి స్కూల్స్ అయినా తీసుకున్నా కొన్ని స్కూల్స్ ఏంటంటే మాకు మండలం ఫస్ట్ వచ్చింది, మాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది, స్టేట్ ర్యాంక్ వచ్చింది, 1 2 3 1 అని టీవీలో ప్రచారం చేసేస్తారు. ఆ ప్రచారం చూసి మనం తీసుకెళ్ళి పిల్లల్ని జాయిన్ చేసేస్తాం. కానీ మన పిల్లలు అది సాధించగల సత్తా ఉందా? ఆడెవడికో ఫస్ట్ ర్యాంక్ వస్తే మన కడుపు నిండుద్దా? నిండదు కదా. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల స్థాయి ఏంటి, వాళ్ళని ఇంకొంచెం ఎక్సెల్ చేయడానికి మనం ఏం చేయాలి, ఆ స్థాయి పెరుగుతుందా లేదా. నేను చాలాసార్లు చాలా పేరెంట్ మీటింగ్లో చెప్పానండి, మళ్ళీ చెప్తున్నా, ఏ పిల్లాడిని ఇంకొక పిల్లాడితో పోల్చొద్దు. అది అన్నాదమ్ములైనా అక్క చెల్లెలైనా లేదా క్లాస్ టాపర్తో అయినా. మనం ఎలా పోల్చాలి? అంతకు ముందు ఎగ్జామ్ కంటే ఇప్పుడు ఎగ్జామ్లో వాడికి 1% అయినా మార్కు పెరిగిందా లేదా అంతవరకే చూడండి. వాడికే పోటీ పెట్టండి. నేను అంతకుముందు మీకు చెప్పానో లేదో గుర్తులేదండి, అందుకే మళ్ళీ చెప్తున్నా. ఒక బ్రాంచ్లో మనకే ఉన్న ఎడ్లపాడు బ్రాంచ్లో ఒక చోట నాకు తెలిసింది ఏంటంటే, ఒక పిల్ల ఉంది, అమ్మాయి 7వ తరగతి చదువుతుంది, వాళ్ళ అక్క 9వ తరగతి 10వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి ఏడుస్తా ఒక మాట అందంట, అక్కని చంపేస్తే నేను ఇంట్లోకి వస్తా. 7వ తరగతి పిల్ల అక్కని చంపేస్తే ఇంట్లోకి వస్తా అందంటే అసలు ఆ పిల్లల మధ్య ఆ దూరాన్ని పెంచింది ఎవరు? అమ్మా నాన్న కదా. అంటే పద్దాక అక్కని చూసి నేర్చుకో అంటే అక్కని చూసి నేర్చుకోరండి, అక్క పోతే బాగుండు అనుకుంటారు. గ్యారంటీ జరిగేది అదే. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏ పిల్లవాడిని పక్కన పిల్లలతో పోల్చకండి. అది ఫస్ట్దండి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే, క్లాస్ టాపర్ చేశాడు కదా అని మనం సంతోషపడటం కాదు. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అందరికీ ఉంటుంది. నన్ను పదే కోడూరులో ఎక్కువ అడిగింది ఏంటంటే, సార్ అంతా బాగానే ఉందండి, చదువు బాగానే ఉంది, ఇంగ్లీష్లో మాట్లాడలేదని. ఈసారి నేను కేరళ టీచర్లు తీసుకొచ్చా. 3 కేరళ టీచర్లు సంవత్సరం మొత్తం ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చెప్పారు, చిన్న పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, పెద్ద పిల్లలు ట్రై చేయట్లే. ఎందుకని అంటే ఇక్కడ ట్రై చేస్తున్నారు, గేటు దాటగానే మళ్ళీ తెలుగు మొదలు. మరి ఇంటికాడ మీరు కూడా కొంత ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఓకే, మన కోడూరు కదా, కొంతమంది పేరెంట్స్ చదువుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేరు. అన్నదమ్ములు అక్క చెల్లెలు మాట్లాడడానికి సపోర్ట్ ఇస్తున్నారా? అది చేయట్లా. తర్వాత అలా మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఎక్కిరించుకుంటారు. దానికోసం మనం ఈసారి స్పీక్ వెల్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టామండి. దీంట్లో ఏంటంటే, యాక్చువల్గా నేను మొత్తం అన్ని బ్రాంచీల్లో అడుగుతున్నాను, ఎలా ఉంది ఇంగ్లీష్ డెవలప్మెంట్, బాగుందా అంటే బాగుంది సార్, సూపర్. ఎలా ఉంది ఒకసారి నాకు చేసి శాంపిల్ చూపించండి అంటే, ఆ క్లాస్లో 5-6 బాగా మాట్లాడే వాళ్ళు నా ముందుకు తీసుకొచ్చేసి, సార్ వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారని చెప్పి మా ప్రిన్సిపల్స్ మా బ్రాంచ్ హెడ్లు తప్పుకుంటున్నారు. అందుకే ఈసారి ఏం చేసాం,
ప్రతి పిల్లాడు వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ వీడియోని మన కేరళ టీచర్లు రివ్యూ చేసి కరెక్ట్గా ఉంటే ఎస్ అని, కరెక్ట్గా లేకపోతే ట్రై అగైన్ అని కొడతారు. ఇది క్లాస్ టాపర్ చేస్తే చాలు, క్లాస్లో ఉన్న ప్రతి పిల్లాడు చేయాలి. ఇక్కడ మేము పెడుతుంది ఏం పెద్ద పెద్ద కాన్సెప్ట్లు కాదు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, అంటే మీ గురించి మీరు చెప్పండి. నా పేరేంటి, మా అమ్మ పేరేంటి, మా నాన్న పేరేంటి, ఇంట్రడ్యూస్ చేసుకోవటం ఇంగ్లీష్లో. అది చేసిన తర్వాత కలాం గారి గురించి చెప్పండి, లేదా రోల్ మోడల్ గురించి చెప్పండి. అంటే ఒకటి అయితేనే ఇంకోటి. ఇందులో ఇంకో తలనొప్పి ఉందండి. పిల్లల్లో కొంతమంది మాట్లాడేటప్పుడు దీర్ఘాలు తీస్తారు. అంటే మనం తెలుగులో మాట్లాడేటప్పుడు నా పేరు శివ అని టక్కని చెప్తాం. అది ఇంగ్లీష్లో మాత్రం మై నేమ్ ఈజ్ శివ. ఇది కరెక్టా? ఇనేవాడికి అర్థమైపోద్ది ఇది కోడూరు ఇంగ్లీష్ రా అని. అందుకని అది ఉండకూడదంటే ఇక్కడ స్లాంగ్ కూడా కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయాలంటే మాట్లాడాలి. పిల్లలు ప్రయత్నం చెయ్యందే ఏది రాదండి. తర్వాత చదువు ఒక్కటి ఉంటే వాళ్ళు బాగుపడిపోతారు అనుకోమాకండి. చదువుతో పాటు ఉండాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక మేడం గారు చెప్పారండి, సంస్కారం ఉండాలి. ఫస్ట్ పిల్లలు ఎలా ఎదుగుతున్నారు ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈరోజు మొబైల్ ఫోన్స్ ఎడిక్షన్ భయంకరంగా ఉందండి పిల్లల్లో. అండ్ మీకు మన అవనగడ్డ మోపుదేవి దాకా డ్రగ్స్ వచ్చేసినాయి. ఒకసారి మేడం గారు రాకముందు సిఐ గారు ఇక్కడికి వచ్చి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ డ్రగ్స్ ఎలా అవాయిడ్ చేయాలి, పిల్లల దగ్గర నుంచి ఎలా అవాయిడ్ చేయాలి ఏంటి. అంటే ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పేరెంట్స్ అందరూ A to Z ప్రతి పూట మానిటర్ చేస్తూ ఉండాలి. ప్రతి పేరెంటు పిల్లాడి ఇంటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో ఏం జరిగింది అని కనుక్కొని అక్కడ ఏదైనా తప్పు జరుగుతుందని మీకు అనిపిస్తే వచ్చి స్కూల్కి వచ్చి మాట్లాడాలి. ఇందాక మేడం చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మన పిల్లల కోసమే. కాబట్టి రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గడవడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో మగాళ్ళ ఇబ్బందిగా ఉంది, మగాళ్ళు బాగా బిజీ అయితే ఆడవాళ్ళు అయినా సరే ఆ బాధ్యత తీసుకొని పిల్లవాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మానిటర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి తప్పు ఏదైనా ఉంటే ఇమీడియట్గా స్కూల్కి వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎదిగేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వెనకాల వాళ్ళని నువ్వు ఎదగగలవు, నువ్వు చేయగలవు అని చెప్పి మనం సపోర్ట్ ఇవ్వాలండి, క్లాప్స్ కొట్టాలి. అంతేగాని నువ్వెందుకు పనికిరానడివి అంటే అది అసలు వాళ్ళు అట్లా పనికి రాకుండా పోతారు. నేను అంతకుముందు చెప్పండి, ఒక ఏనుగుని తాడుతో కట్టేస్తారు జూలో. నిజంగా ఆ ఏనుగు తాడు తెంపుకోగలదు. కాకపోతే ఆ ఏనుగు చిన్నతనంలో ఉండగా దాన్ని తాడుతో కట్టేశారు. అప్పుడు అది ప్రయత్నం చేసింది తెంచుకుందామని, అది తెంచుకోలేకపోయింది. ఇక ప్రయత్నం చేయడం వృధా అని చెప్పి అది ప్రయత్నం చేయడం మానేసింది. అందుకే అది అట్లా ఉండిపోయింది. ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు పిల్లల్ని నువ్వు పనికిమాలినోడివి అని ఎవరైనా పదే అంటే వీడికి మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు, నేను ఎందుకు పనికిరానిలే, ఇక నేనేం ట్రై చేయడం వేస్ట్ అని. అలా వేస్ట్ అని ఫిక్స్ అయిపోతే ఇక వాళ్ళు ప్రయత్నం కూడా చేయరు. ఎక్కడా కూడా ఏ పిల్లాడిని కూడా నిరుత్సాహపరచకండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళతో పోల్చుకోమాకండి. పెట్టే వరకు వెయిట్ చేయాలని కూడా రూల్ లేదండి. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా వచ్చి స్కూల్లో కలవండి, స్కూల్లో కలిసి మాట్లాడండి. అది ప్రిన్సిపల్ కాదండి, ఆ పర్టికులర్ క్లాస్ టీచర్కి వారం క్లాస్ టీచర్తో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇక లాస్ట్గా ఈ మధ్య మొదలుపెట్టామండి మనం అన్ని బ్రాంచీల్లో గ్రూప్ డిస్కషన్స్ పోటీలు పెడుతున్నామండి. ప్రతిరోజు ఏం జరుగుతుంది అంటే 7 బ్రాంచీల నుంచి మొత్తం అందరు పిల్లలు కలిసి గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాం, ఇంటర్నల్గా పోటీ పెడుతున్నాం. ఒక 5 బ్యాచ్లు చేస్తున్నాం ప్రతి క్లాస్ని. 5 బ్యాచ్ల్లో ఇక్కడికి ఈరోజు మాట్లాడావా లేదా, ఒక్క పాయింట్ అయినా మాట్లాడాడా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్పాల్సింది ఏంటంటే వాళ్ళకి మాట్లాడే ధైర్యం నేర్పాలి, స్టేజ్ మీదకి రావడం నేర్పాలి, అండ్ ధైర్యంగా ఎవరితోనైనా కొత్త వాళ్ళతో మాట్లాడడం నేర్పాలి. ఈ నేర్పడానికి ప్రయత్నం చేయండి. సో మీరు కానీ తోడ్పాటుని అందిస్తేనే, మళ్ళీ చెప్తున్నా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. మేము ఒకరిమే ప్రయత్నం చేస్తేనో మీరు ఒకరే ప్రయత్నం చేస్తేనో పిల్లలు ఎదగటం కష్టం. ఇద్దరం కలిసి ప్రయత్నం చేయాలి. సో ఎప్పటికప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ టీచర్లకి తెలియజేస్తూ టీచర్ల దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ మీరు పిల్లలు ఎదగడానికి ప్రయత్నం చేయండి. అండ్ మిగతా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, కొంచెం పేషెంట్గా